మనం వచ్చేసి తెనాలి రామకృష్ణ అండ్ థీవ్స్ మూడవ వర్క్షీట్ చూస్తూ ఉన్నాము. రీడ్ ద ఫస్ట్ అండ్ సెకండ్ పారాగ్రాఫ్స్. మొట్టమొదటి 2 పారాగ్రాఫ్లను చదివి ఐడెంటిఫై ద 4 లెటర్ వర్డ్స్ అండ్ రైట్ దెమ్ ఇన్ ద స్పేస్ గివన్ బిలో. మీరు వచ్చేసి 1-2 పారాగ్రాఫ్ను వచ్చేసి చదివి 4 లెటర్ వర్డ్స్ని రాయండి. ఇందాక మనము ఫస్ట్ 2వ వర్క్షీట్లో మనము చదువుకున్నాం కదా, అదేవిధంగా ఆ 2 పారాగ్రాఫ్లో చదివిన తర్వాత కనిపెట్టినటువంటి పదాలు వచ్చేసి రామ, RAMA రామ, వెరీ, VERY వెరీ, పోయట్, POET పోయట్, కింగ్, KING కింగ్, huge, HUGE huge, draw, DRAW draw, from, FROM from, deep, DEEP deep, well, WELL well, idea, IDEA idea. సో ఈ విధంగా వచ్చేసి 4 లెటర్ వర్డ్స్ని మనం తెలుసుకోవాలి. రీడ్ ద వర్డ్స్ అండ్ ఐడెంటిఫై ద వోవల్స్ ఇన్ ద వర్డ్స్ అండ్ రైట్ దెమ్ ఇన్ ద గివన్ స్పేస్. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిల్లో వచ్చేసి తెనాలి రామ, శ్రీకృష్ణదేవరాయ, విజయనగరం, థీవ్స్ అని ఇచ్చున్నారు. వాటిల్లో వోవెల్స్ అంటే ఏంటి అనేది మనం ముందు తెలుసుకోవాలి. ఇన్ ఇంగ్లీష్ వోవెల్స్ అంటే AEIOU అనేటువంటి అక్షరాలను వచ్చేసి వోవెల్స్, అచ్చులు అని అంటారు. వీటిని వచ్చేసి కనిపెట్టి ఈ యొక్క అక్షరాల్లో కనిపెట్టి మనం ఈ యొక్క పదములో కనిపెట్టి మీరు రాయండి. ఇక్కడ వచ్చేసి తెనాలి రామాలో వచ్చేసి EAIA అనేటువంటిది రాస్తున్నాము. శ్రీకృష్ణదేవరాయలో వచ్చేసి IAE అనేటువంటి పదం అక్షరాలు. తర్వాత విజయనగరంలో వచ్చేసి IA అనేటువంటి పదము అక్షరము. థీవ్స్లో వచ్చేసి IE అనేటువంటి అక్షరాలు మనము గుర్తించాము. వీటిని AEIOUను వచ్చేసి వొవెల్స్ అని అంటారు, అచ్చులు అని అంటారు. Read the words and identify the consonants in the words and write them in the given space. మ్యాంగో, కోట్, హౌస్, ఐడియా, హ్యూమర్. కాన్సోనెంట్స్ హల్లులు అని వేటిల్ని అంటారు. ఈయన ఇంగ్లీష్లో వచ్చేసి హల్లులు అని వేటిల్ని అంటారంటే AEIOU అనేటువంటిది అచ్చులు కదా, వాటిల్ని తప్పనిచ్చి ఆ 5 అక్షరాలను తప్పనిచ్చి మిగిలినవన్నీ అక్షరాలు కాన్సోనెంట్స్ అంటే హల్లుల క్రిందకే వస్తుంది. ఏంటనేది మనం చదువుదాం చూడండి. BCDEFGHJKLMNPQRST VWXYZ అనేటువంటి అక్షరాలు వచ్చేసి కాన్సోనెంట్స్ కిందకు వస్తుంది. కాన్సోనెంట్స్ అంటే హల్లులు. ఇక్కడ ఇంగ్లీష్లో వచ్చేసి మనకు ఇచ్చినటువంటి పదాల ఆధారంగా వచ్చేసి కనుక్కున్నటువంటిది ఏంటి అంటే MNG. మ్యాంగోలో వచ్చేసి MNG అనేటువంటిది వచ్చేసి కాన్సోనెంట్స్. కోర్ట్ CRT అనేటువంటిది కాన్సోనెంట్స్. హౌస్లో వచ్చేసి HS అనేటువంటిది కాన్సోనెంట్. ఐడియాలో వచ్చేసి D అనేటువంటిది కాన్సోనెంట్. హ్యూమర్లో వచ్చేసి HMR అనేటువంటిది కాన్సోనెంట్స్.